హలో. హలో. చెప్పండి అన్న. అన్న రాజేష్ అన్న గారా? రాజేష్ అన్న మాట. పాస్టర్ అన్న, మీరు పాస్టర్ గారేనా మీరు? అంటే ఏం లేదు, అది ఒక వీడియో చూశానన్న, అందుకని చేసినాను. చెప్పండి బ్రదర్. సార్ అన్నతో మీరు మాట్లాడారు కదా, రికార్డింగ్. హలో. చెప్పండి, వింటున్నా బ్రదర్, చెప్పండి. ఏం లేదు, అంటే నేను ఏం అడగదలుచుకున్నా అంటే, ఇప్పుడు మనకు మొత్తానికి మన క్రైస్తవ సమాజానికి నిజంగా మేలుకరమైనది అంటే మీరు సందేశం మీ వాయిస్ బ్రేక్ అవుతుందన్నా. ఇప్పుడు మన క్రైస్తవ సమాజానికి నిజంగా ఆ రెండిట్లో ఎక్కువ ఏది ఉపయోగకరం అనిపిస్తుంది అన్న? తిన్న పర్లేదు బలవంతులు అనేదా, లేకపోతే అసలు తినకపోతేనే అయిపోతుంది కదా అనేది మేలు చేస్తుంది అన్న? అది మీ చాయిస్, మీరు తింటే తినండి, లేకపోతే తినకండి, అది మీ చాయిస్. ఇప్పుడు మీ చాయిస్ అని అంటే, ఇప్పుడు మీరు రకరకాలుగా బోధ చేస్తా ఉన్నారు, ఒక్కో రకంగా. అంటే ఎట్లా అంటే అది తినొచ్చు బలవంతులు అది ఇది అని అంటే, మరి యేసుక్రీస్తు తిన్నాడా అని అన్న అడిగినప్పుడు, పౌలు గారు తిన్నారా అని అడిగినప్పుడు మీరేమో దానికి వేరే చెప్తున్నారు, అవకాశం రాలేకపోవచ్చు. మళ్ళీ అంతే కదా. ఇప్పుడు బైబుల్, ఇప్పుడు తిన్నారా తినలేదా అంటే అందులో ఇన్సిడెంట్ ఉండాలి కదా. యేసుక్రీస్తు ఎక్కడన్నా మందిరానికి వెళ్ళినప్పుడు, అక్కడ ఏదైనా ఆయనకి ఆప్షన్ దొరికినప్పుడు అలాంటి సందర్భాలు ఉండాలి కదా. లేని సందర్భాల గురించి ప్రశ్నని ఎత్తకూడదు. ఒకవేళ తినకూడదని అక్కడ ఇక్కడ ఉన్నట్టుగా లేదేమో అని అంటున్నారు. లేదన్న, ఒక మాట పూర్తిగా అక్కడ వినండి. అవకాశాలు లేనిది విగ్రహాలకు సంబంధించిన టాపిక్ ఎందుకు వచ్చింది? మరి వివరించాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళకి? సరే అన్న, మీరు పూర్తిగా వింటండి, చెప్పండి, మాట్లాడతాను నేను. మీరు మధ్యలో ఆపేస్తే అది ఆ పాయింట్ ఉంటుంది. మీరు చెప్పాలనుకున్నది పాయింట్ పూర్తిగా చెప్పండి, లేకపోతే మీ దగ్గర ఏదైనా పాయింట్ ఉంటే అది కూడా పూర్తిగా చెప్పండి. నా మాట కూడా పూర్తిగా వినండి. ఎక్కువసేపు మాట్లాడాను, మీరు కూడా ఎక్కువసేపు మాట్లాడకండి. చెప్పండి అన్న. ఇప్పుడు సాగర్ అన్న ఏం చేశారంటే ఒక ప్రశ్న వేశాడు, యేసుక్రీస్తు ఎప్పుడైనా తిన్నాడా, పౌలు గారు ఎప్పుడైనా తిన్నారా. సో అలా తిన్నారో తినలేదో, తినమన్నాడో తినకూడదో అని మనం చెప్పాలంటే బైబిల్లో ఏదైనా ఒక సందర్భం ఉండాలి మనకి. యేసుక్రీస్తు ఎక్కడన్నా మందిరాలు వెళ్ళినట్టు లేకపోతే విగ్రహాలకు అర్పిస్తున్నప్పుడు తినాలన్న ఆప్షన్ ఉన్నట్టుగా అలాంటి సందర్భం బైబిల్లో ఎక్కడైనా ఉంటే ఆ సందర్భాన్ని ఆ సందర్భాన్ని బట్టి మనం చెప్పొచ్చు. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు తినలేదు లేకపోతే తిన్నాడు అలా చెప్పొచ్చు. కానీ అలాంటి సందర్భాలే బైబిల్లో లేనప్పుడు ఎలా సమాధానం ఇస్తాము? ఓకే, ఆయన వెళ్ళినట్టుగా మందిరానికి వెళ్ళినట్టుగా ఉందన్న, వాళ్ళ గుడిల దగ్గరికి అలా సందర్భాలు కనబడటం లేదు కదా. ఇప్పుడు మీకు గుడి దగ్గరికి వెళ్ళినట్టే లేదు అసలు. అంటే ఆయన విగ్రహాలకు దూరంగానే ఉన్నాడు అని అర్థం చేసుకోవచ్చు కదా. ఇప్పుడు అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు అక్కడ సందర్భం రాలేదు కదా. ఇప్పుడు మీరు అంటారు అక్కడ దేవాలయంలోనికి వెళ్ళిండు కాబట్టి వెళ్ళినట్టుగా ఉంది. అది యూదుల సమాజ మందిరంలో వెళ్ళాడు. ఆయన దగ్గరికి వెళ్ళినట్టుగా ఎక్కడ ఉండదు కాబట్టి వెళ్ళలేడని అర్థం కదా. వెళ్ళలేదంటే ఎలా చెప్పగలరు? అలాంటోడు ఇంకా అవకాశం రాలేదనడానికి ఏముంటది? అసలు అవకాశం తెచ్చుకునే ప్రయత్నమే చేయలేదు. వెళ్ళనే లేదని మీరు అంటున్నారు కదా, దానికి ఏదైనా రిఫరెన్స్ ఉంటే ఇవ్వండి. వెళ్ళినప్పుడు వెళ్ళిందని ఉంది కదా మందిరానికి. ఇప్పుడు మీరు ఏదన్నా వెళ్ళాడు అని ఉన్నది లేదన్నా, మనం ఊహించి ఏదైనా చెప్పొచ్చు. ఓకే, నేను కూడా చెప్పొచ్చు యేసుక్రీస్తు వెళ్ళాడు కానీ తిన్నాడని చెప్పొచ్చు. అప్పుడు మీరేమంటారు? రిఫరెన్స్ ఇవ్వండి అంటారు. అంతే కదా. అంతే కదా. మరి నేను కూడా మందిరానికి వెళ్ళిందని ఉన్నది కదన్నా, మరి దానికి ఏమంటారు? ఆయన ఏ మందిరంలో వెళ్ళాడు? యూద సమాజ మందిరంలో వెళ్ళాడా లేదంటే అన్యుల సమాజ మందిరంలో వెళ్ళాడా? వెళ్ళిన దానికి వెళ్ళాడు అని ఉంది. ప్రార్థన చేసిన దానికి ప్రార్థన చేశాడు ఉన్న దాని గురించి మీరు చెప్పొచ్చు. నమ్ముదాం మనము. ఆయన అసలు లేదన్నప్పుడు మళ్ళీ ఎందుకు లేదంటే దానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు వారు ఇజ్రాయెల్ దేశంలోనే ఆయన తిరిగాడు. కానీ శిష్యులకి ఎలా చెప్పాడంటే మీరు సర్వలోకానికి వెళ్ళమన్నాడు. యేసుక్రీస్తు వారు సర్వలోకానికి వెళ్ళలేదు. సో యేసుక్రీస్తుకు అలాంటి సందర్భాలు రాకపోవచ్చు. సో శిష్యులతో చూసుకుందాం. పౌలు గారి గురించి పౌలు గారి గురించి మాట్లాడదాం. ఓకే, ఇప్పుడు పౌలు గారి జీవితంలో ఏం జరిగిందో మనకు డీటెయిల్ గా లేదు. కానీ బైబిల్లో ఎంతైతే మనకు ఉందో అందులోనే మనం మాట్లాడితే బాగుంటది. అందులోనే మాట్లాడదాం. లేని దాని గురించి మనం మాట్లాడితే అందులో అర్థం ఉండదు అనమాట. కరెక్ట్ అన్న, కరెక్ట్. ఉన్న దాని గురించి మాట్లాడతాం. ఎందుకంటే పౌలు గారు విగ్రహాలకు సంబంధించిన కొన్ని విషయాలు తెలియజేశారు.
సో తెలియజేసినప్పుడు అలాంటి సందర్భాల్లో గురించి మనం ఆలోచించి ఏదైనా చెప్పొచ్చు. చెప్పండి, ఇప్పుడు మీరు ఏం చెప్తారు? పౌలు గారు ఏమన్నారు? తిన్నారా మరి? పౌలు గారు ఇప్పుడు తిన్నారంటే ఇప్పుడు బైబుల్ అయితే నాకు ఎక్కడైతే ఆయన మందిరానికి వెళ్ళినట్టు లేకపోతే అక్కడ ఎవరైనా పంచుతున్నట్టుగా అలాంటి నాకైతే రిఫరెన్స్ దొరకలేదు. ఓకే, ఒకవేళ మీకు అలాంటప్పుడు ఆయన అసలు దాని జోలికే పోలేదని అనుకోవచ్చు కదా. అదే అన్న చెప్తానన్నా, మీరు పూర్తిగా మాట అన్నా వినండి. ఓకే, అలాంటి సందర్భాల్లో ఆయనకి వచ్చిందని మనకు బైబిల్లో కనిపించదు. కానీ పౌలు గారు ఏం చేశారంటే ఆ సందర్భాలను వివరించాడు. అంటే క్రైస్తవులకు ఏం చేశారంటే చెప్పాడు, ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఏం చేయాలి, ఇలాంటి పరిస్థితి ఒకవేళ మీరు అన్యుల దగ్గర వెళ్ళినప్పుడు లేకపోతే అన్యుల దగ్గర మీరు వెళ్తున్నప్పుడు, ఓకే, అలాంటి పరిస్థితుల్లో మీరు ఏ విధంగా నడవాలి, ఏ విధంగా మీరు ఫాలో అవ్వాలని చెప్పాడు. ఓకే, సో చెప్పినప్పుడు ఆయన తినండి అని చెప్పాడు. ఆయన తినండి అని చెప్పాడు. తినండి అని చెప్పాడా? రిఫరెన్స్ కావాలంటే తీయండి, మీ దగ్గర బైబిల్ ఉంటే తీయండి. తీస్తున్నా, చెప్పండి. ఫోన్లో తీస్తాను నేను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఒక్క నిమిషం. అన్న మీ పేరేంటన్నా? నా పేరు ప్రకాష్ అన్న. ప్రకాష్, ఏ ఊర్లో ఉంటారు? నేను సంగారెడ్డి డిస్ట్రిక్ట్ అన్న. ఓకే ఓకే, సరే సరే, చెప్పండి, చదవండి. ఏం చెప్పారు? మొదటి కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 27వ వచనం. మొదటి కొరింథీ 10వ అధ్యాయము 27వ వచనం. 27. ఓకే ఓకే అన్న, తీశాను. చదవండి. అవిశ్వాసులలో ఒకడు మిమ్మును విందునకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీకు మనస్సు ఉండిన ఎడల మీకు వడ్డించినది ఏదో దానిని గూర్చి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక తినుడి. తినుడు అని చెప్పాడు ఇక్కడ. దేని తినమన్నాడు? విగ్రహార్పితం ఉంది అక్కడ. మరి అది విగ్రహార్పితం. ఇప్పుడు అన్నిల దగ్గర వెళ్తే వాళ్ళు ఇచ్చేది మనకి ఏంటి? అది విందన్న, విందని ఉంది క్లియర్ గా. అవు, విందులు ఏమిస్తారు? ఏమిస్తారు? పెళ్లి విందులు ఏముంటది? సరే నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. నేను మీకు పని చెప్తాను, మీరు కూడా చెప్పండి. నేను మీ మాట్లాడే వింటాను నేను. చెప్పండి. ఇప్పుడు అన్యుల దగ్గరకు వెళ్తే అన్యుల విందులు, ఇప్పుడు విందు అంటే రకరకాల విందులు ఉంటాయి. అది ఏ విందో మనకు తెలియదు. ఓకే, ఏ విందో మనకు తెలియదు. కానీ ఒకటైతే ఖచ్చితము, అన్యులకు సంబంధించిన విందు ఇది. ఓకే, అన్యుల దగ్గర వెళ్తే ఇది ఖచ్చితంగా ఏంటంటే విగ్రహానికి అర్పించినదే ఉంటుంది, పూజ చేసినదే ఉంటుంది. ఎందుకంటే అన్యులు కూడా ఏం చేస్తారంటే వాళ్ళ పద్ధతి ప్రకారంగా వాళ్ళు ప్రతి దానికి కూడా పూజ చేస్తారు. మనం ఎలాగైతే మన విందులో మనం ఆలోచిస్తే, మనం పెళ్లిలో కానీ బర్త్డేలో కానీ ఎక్కడైనా వెళ్ళినప్పుడు మనం అందరం కూడా పాస్టర్ ద్వారా మనం ప్రార్థన చేయించుకుంటాం భోజనాల కోసం. మనము ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత, ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత పాస్టర్ని పిలిపించి భోజనానికి ప్రార్థన చేయంటారు. సో వాళ్ళు ప్రార్థన చేసి తర్వాతనే పంచుతారు. సో అన్యులు కూడా ఏదైనా పంచారంటే ఖచ్చితంగా వాళ్ళు విగ్రహానికి పూజ చేసి అర్పిస్తారు. ఇప్పుడు విగ్రహానికి పూజ చేసి అర్పించాలని రిఫరెన్స్ ఏంటంటే ఆ కింది భాగం చదవండి మీరు, కింది భాగాన్ని. ఎవరైనాను మీతో ఇది బలి అర్పింపబడినదని చెప్పిన ఎడల అట్లు తెలిపిన వాని నిమిత్తమును మనస్సాక్షి నిమిత్తమును తినకుడి. అంటే అది ఏంటి? ఇప్పుడు అది విగ్రహానికి అర్పించినదే. ఒకవేళ మీరు ఈ విగ్రహానికి అర్పించినది కాదని మీరు అంటే మళ్ళీ అక్కడ తింటున్న వ్యక్తి ఏమనాలి? లేదు, ఇది విగ్రహానికి అర్పించినది కాదు, ఇది జనరల్ అంటే మామూలు ఫుడ్డే, ఇది విగ్రహానికి అర్పించినది కాదా అనాలి. కానీ తింటున్న వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? చదవండి ఒకసారి, మళ్ళీ చదవండి. మీకు భలే అర్థమైందన్నా. ఇప్పుడు ఇక్కడ ఖచ్చితంగా ఉందన్న, మీరు తప్పించుకోవడానికి అవకాశమే లేదు ఇక్కడ. నో 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 నో, తప్పించుకోవడానికి అవకాశమే లేదు. ఎందుకంటే అక్కడ ఖచ్చితంగా ఎట్లా దొరుకుతుంది? తప్పించుకోకండి. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు విందునకి వెళ్ళారు. విందునకి వెళ్ళిన తర్వాత అది విందు భోజనం అని చెప్పి తినమన్నాడు, ఏ విచారణ చేయకుండా. దాని గురించి డౌట్ అవసరం లేదు. అది విందు, మళ్ళీ క్యాజువల్ గా అందరిని పిలిచిన అదొక విందు కాబట్టి అది జనరల్ గా అన్నమాట. వెళ్ళి తినండి, అవసరం లేదు అన్నట్టుగా చెప్పాడు. ఒకవేళ తింటున్నప్పుడు ఒకవేళ ఎవరైనా వచ్చి ఇది అర్పించబడినది అని చెప్తే అప్పుడు ఏమనుంది? తినకుడి అని ఉంది. అంటే ఇప్పుడు తింటున్న వ్యక్తికి తెలియదా అది?
ఏమని తింటున్న వ్యక్తి జనరల్ ఇప్పుడు అనుకొని తింటున్నాడు ఇప్పుడు కదా, అది విందు, మీరన్నట్టుగా విందుగా అన్నయ్య పిలిచారు, అది విందు. అన్నయ్య మీరన్నట్టుగా ఒకవేళ అది విందు భోజనం అయితే అవును, చెప్పిన వాడు ఏం చెప్తున్నా అంటే విగ్రహార్పితము. ఇప్పుడు తిన్నవాడు ఏం చెప్పాలి? విగ్రహార్పితము వినండి అయితే వినండి అర్పింపబడినదని చెప్పిన ఎడల మళ్ళీ అన్న మీరు అది మీరు అర్పించబడిందే అని కాదు నా అక్కడ. మాటలో మీకు నమ్మకం లేకపోతే మీరు ఒకసారి అన్యుల విందులో వెళ్ళండి, వాళ్ళని అడగండి. అయ్యో. మీరు భోజనం పంచుతున్నప్పుడు దాన్ని పూజ చేసి ఇస్తారా లేకపోతే నేను ఒక అలానే సందర్భం చేస్తారా? చెప్తా వినండి. నేను చూశానన్నా, నేను ఊర్లోనే ఉండేవాడిని. మరి మీకు అర్థం కాలేదేమో ఇక్కడ నేను సందర్భం చెప్తున్నా వినండి, నాదే చెప్తాను. రెడ్డీస్ వాళ్ళ దగ్గర మేము పని చేసేటప్పుడు, అప్పుడు వాళ్ళ ఇంటి పని మేము చేసేటప్పుడు ఏమైందంటే, వాళ్ళ భోజనాలు కూడా మేము వాళ్ళ దగ్గరనే తినేవాళ్ళం. ఉమ్, ఓకేనా? ఉమ్, అయితే వాళ్ళు ఒక రోజు పోలేలు అంటారు, మీకు తెలుసా పోలేలు అంటే? లేదు తెలియదు తెలియదు. మీరు భక్ష్యాలు ఏమంటారు అనుకుంటా. ఉమ్, అయితే అవి చేశారు. ఉమ్, చేసినప్పుడు మాకు పెట్టేటప్పుడు నా సహోదరుడు, అంటే ఆయన క్రిస్టియనే, మేము అందరం క్రిస్టియన్సే. ఉమ్, ఆయన ఏమన్నంటే నేను తినను అన్నాడు డైరెక్ట్గా. ఉమ్, అన్నప్పుడు ఎందుకు తిననని అంటున్నావు, వాళ్ళు పూజలు వాళ్ళు చేసుకుని ఉండొచ్చు, మనకెందుకు పెడతారు అవి అన్నట్టుగా, అది దాని గురించి అవసరం లేదు, మనం తిందాం సైలెంట్గా ఉమ్, అని నేనన్నా. అంటే అంటుంటేనే ఆమెకు డౌట్ వచ్చి చూసి ఆమె మా దగ్గరికి వచ్చి, ఆ అక్క ఇంట్లో ఉన్న ఆ రెడ్డిస్ ఉమ్, ఆమె వచ్చి, లేదు నాన్న, ఇది మేము మీ గురించే మేము వండాము, దీనికేం పూజలు గీజలు చేయలేదు, ఉమ్, మేము దానికి సపరేట్గా చేసుకున్నాం, మీరు తినరని మాకు తెలుసు ఉమ్, ఉమ్, కాబట్టే మీకు మేము నార్మల్గానే వండి పెడుతున్నాము, ఉమ్. తినండి అని అనింది. మంచిది. ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పిన విషయాన్ని నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ మేము వినండి వినండి. విగ్రహానికి అర్పించిందే పూజ చేసినామని చెప్తే మేము తినకపోదుము. ఓకే ఓకే మీరు చెప్పిన ఈ మాటల్లో క్లారిటీ ఉంది. వాళ్ళు స్పష్టంగా చెప్పారు, ఇది మీకోసం సెపరేట్ గా చేయబడింది చెప్పారు. ఓకే, ఈ అవును. విషయాన్ని మనం ఒప్పుకుంటే, మీరు ఒప్పుకుంటే నేను ఒప్పుకుంటాను. కానీ బైబుల్లో ఇప్పుడు రాయబడుతున్న సందర్భం అక్కడ అలా లేదు కదా. ఎలా ఉంది? మీకు ఇస్తున్న భోజనము అది సెపరేట్, మాకు వేరు సెపరేట్ బైబుల్లో లేదు కదా. ఒకవేళ ఉండి అట్లా అని చూపించండి. చెప్పి మొత్తం బలి అర్పించిందని కూడా అన్నా, లేదు కదా. అక్కడ ఖచ్చితంగా ఒక వ్యక్తి వచ్చి చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు అంటే ఇది విగ్రహానికి అర్పించినదని చెబుతున్నాడు. అప్పుడు తింటున్న వ్యక్తి అర్పించిన ఎడల, విన్నాను అన్న, ఎడల ఇప్పుడు ఇంతసేపు మర్చిపోతున్నారు. విన్నాను కదా మీది. నా మాట కూడా వినండి. లేదన్నా, మీరు దాన్ని వక్రీకరించకండి. వక్రీకరించిన అర్పించిన బైబుల్లో ఎడల అంటే ఉన్నది యాజ్ ఇట్ ఈస్ గానే మీకు చెప్తున్నాను. నేను మీలాగా తిప్పుకొని చెప్పడం లేదు. మీరు ఏమంటున్నారు, నేనేం తిప్పట్లేదు విందు కదా. భోజనం అంటున్నారు. మీరు చెప్పిన నేను reference ఖచ్చితంగా అది విగ్రహార్పిత భోజనం అని రిఫరెన్స్ మీకు చూపిస్తున్నాను. నేను ఖచ్చితమైన లేదు. రిఫరెన్స్ చూపిస్తున్నాను అది మీకు. విగ్రహార్పితం అని లేదు. ఒకవేళ అట్లా మళ్ళీ చెప్పిన ఏముంది? ఎడల అర్పించి ఉంటే ఒకవేళ అని చెప్తున్నట్టుగా అది. ఒకవేళ అని ఎందుకు చెప్పాడు అక్కడ? ఒకవేళ అని ఎందుకు చెప్పాడు అక్కడ అంటే మీరు తింటున్నప్పుడు ఇప్పుడు అక్కడ మీకు రకరకాల సందర్భాలు ఎదురవుతాయి కాబట్టి, ఒకవేళ ఇలాంటి సందర్భం ఎదురైతే మీరు ఇలా చేయండి అని చెప్తున్నాడు, కానీ అది అర్పించే ఉంది ఆల్రెడీ. మళ్ళీ అర్పించిందే కదన్నా అక్కడ ఖచ్చితంగా. ఇప్పుడు ప్రతి చోట అర్పించబడి ఉంటదని కాదని అర్థము. అన్న అక్కడ ఖచ్చితంగా చెబుతున్న వ్యక్తి కన్ఫర్మ్ చేశాడు ఇది విగ్రహార్పితం అని. అదే విధంగా తింటున్న వ్యక్తి కూడా ఒప్పుకున్నాడు, ఓకే ఇది విగ్రహార్పితం అని. అప్పుడు ఆయన ఎందుకు మానేశాడు? ఆయన మనసాక్షి నిమిత్తం మానేశాడు, ఈయన మనసాక్షి నిమిత్తం కాదు. మీరు లేని ఎందుకు చెప్తారు నాకు అర్థం కాదు. మీరే ఊహించుకుని. ఇప్పుడు నా సందర్భం మీకు ఇచ్చాను, అక్కడ మరి అర్పించారా? ఖచ్చితంగా ఇది విగ్రహార్పితం. ఇక్కడ ఖచ్చితంగా విగ్రహార్పితం. ఎందుకంటే ఈ కాంటెక్స్ట్ విగ్రహార్పితం గురించి. నాది వినండి పౌలు గారు, వినండి బ్రదర్. నేను తినడానికి వెళ్ళినప్పుడు అది అర్పించిందని చెప్పానా? ఏంది ఎక్కడది? ఇప్పుడు నేను ఒకరి ఇంటి దగ్గర తిన్నా, మీరు అది చెప్పినది నేను ఒప్పుకున్నాను, అది అయిపోయింది. ఇంకా దాని గురించి ఎందుకంటే అక్కడ మీరు తింటున్నప్పుడు అక్కడ ఉన్న వ్యక్తులు మీకు చెప్పారు ఇది విగ్రహార్పితం కాదు, ఇది మీకోసమే సెపరేట్ గా చేయబడిందని చెప్పారు. అది వదిలేసేయండి. అది ఊరికే చెప్పలేను. ఆ సందర్భం అయిపోయింది. మీరు చెప్పింది నేను ఆ విషయాన్ని నేను ఒప్పుకుంటున్నాను, ఆ విషయాన్ని అగ్రీ అవుతున్నాను, దాన్ని పక్కన పెట్టేసేయండి. అది ఎందుకు చెప్పానో చెప్తున్నా, ఒక్కటి వినండి. అన్ని చోట్ల అదే విధంగా అర్పితానికి సంబంధించినవి ఉండవు అని చెప్పడానికి చెప్పాను. అక్కడ అర్పించబడింది లేదు కదా. ఇక్కడ బైబుల్లో మనం చదువుతున్నది ఇది విగ్రహ అర్పితమే. ఎందుకంటే పౌలు గారు ఇక్కడ రాస్తున్న ప్రతి మాట కూడా విగ్రహానికి అర్పించిన భోజనం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. అర్థమవుతుంది. ఇప్పుడు ఈ అధ్యాయంలో నేను సూటిగా ప్రశ్న వేస్తున్నాను. ఈ పత్రికల్లో
పౌలు గారు విగ్రహార్పిత భోజనం గురించి రాస్తున్నాడు లేకుంటే వేరే భోజనం గురించి రాస్తున్నాడా? విగ్రహార్పితమే మళ్ళీ విగ్రహార్పితమైనప్పుడు లేదన్నా, సూటిగా మాట్లాడండి, సూటిగా ప్రశ్న, సూటిగా సమాధానం. సూటిగానే అన్న. ఇప్పుడు మీరు ఒప్పుకున్నారు ఏంటంటే ఈ పత్రికల్లో 10వ అధ్యాయంలో విగ్రహార్పిత భోజనం గురించి రాస్తున్నాడు. మళ్ళీ విగ్రహార్పిత భోజనం గురించి రాస్తున్నప్పుడు 27వ వచనంలో అది విగ్రహార్పితం కాదని ఎలా చెప్పగలరు మీరు? అయ్యో అంటే ఎలా? ఇప్పుడు మీరు ఒప్పుకున్నారు కదా ఇది. మీరు కరెక్ట్ వినండి, మీకు ఎందుకు అర్థం కాదు నాకు. సరే, మీరు కరెక్ట్ గా చెప్పండి. ఇప్పుడు ఇది విగ్రహార్పిత భోజనమా లేకుంటే కాదని చెప్పండి. ఇప్పుడు విగ్రహార్పితానికి సంబంధించిన దాని గురించి వివరిస్తున్నారు. అయితే ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు ఇలా ప్రవర్తించండి అని చెప్తున్నారు, కానీ అక్కడ ఖచ్చితంగా అది అర్పించబడింది అని చెప్పినట్టు మీరు కావాలని తప్పించుకోరు. ఎందుకంటే మీకు కూడా తెలుసు ఇది పౌలు గారు విగ్రహార్పితం గురించి చెప్తున్నాడని ఖచ్చితంగా చెప్తున్నాడు. అదే విధంగా మనం ముందు కూడా మీరు ఎందుకు అట్లా తిప్పి మాట్లాడతారు అన్న? ఇప్పుడు మీరే ఒప్పుకున్నారు అది విగ్రహార్పిత సంబంధించిన భోజనం అని. ఇప్పుడు మీరే తప్పించుకుంటున్నారు, ఎందుకంటే మీ స్టాండ్ నిలబడలేరు మీరు. ఒకవేళ మీరు విగ్రహార్పితం తినకూడదు అంటే అసలు మీరు భూమి పైన బ్రతకలేరన్న. మీరు ఇప్పుడు వరకు తింటున్నది, ఊపిరి పీల్చుకుంటున్నది, మీరు ప్రకృతిలో అనుభవిస్తున్న ప్రతిదీ కూడా విగ్రహార్పితమే. అది ఎట్లా? ఎందుకంటే బైబిల్లో ఒక మాట రాయబడింది నిర్గమకాండంలో, మీరు ఆకాశం అందైనా కానీ భూమిలో కానీ నీటిలో కానీ ఏ రూపాన్ని మీరు ఆరాధించకూడదు. ఉందా? ఉంది. కానీ మీరు భారతదేశంలో ఆలోచిస్తే భారతదేశంలో సూర్యుని కూడా పూజిస్తారు, చంద్రుడిని కూడా పూజిస్తారు, నీటిని కూడా పూజిస్తారు, అగ్నిని కూడా పూజిస్తారు, చేనులను కూడా పూజిస్తారు. ఓకే, మీరు ఏదైనా షాప్ లో మీరు ఏదైనా కొనుక్కోవాలంటే దాన్ని కూడా పూజిస్తారు. ఓకే, అంటే మీ దగ్గరకు వస్తున్న ప్రతిదీ కూడా ఏంటంటే పూజ చేసి మీకు ఇస్తున్నదే ప్రతిదీ కూడా. అలాంటప్పుడు మీరు విగ్రహానికి పూజ చేసిన తీసుకోకూడదు అంటే మీరు ఏది తీసుకోకూడదు ఇంకా, అంటే మీరు భారతదేశంలోనే ఉండకూడదు ఇంకా. ఉంటారనే మరి వాక్యం ఉంది కదా, అంగట్లో అమ్మేదాన్ని మీరు డబ్బు పెట్టి కొనుక్కునే దాని గురించి. విగ్రహార్పితం కాదా అది? అయ్యో మరి వాక్యం ఎందుకుంది? వాక్యం అదే మీ మనసు. మీరు ఏ విషయం అంటే అక్కడ పౌలు గారు చెప్తున్నారంటే మీరు ఏ అంగడిలో వెళ్ళినా అది ప్రతిదీ కూడా విగ్రహార్పితమే. కానీ మీరు ఏమనుకోవాలంటే సమస్తము దేవుడు సృజించాడు, విగ్రహం వట్టిది, విగ్రహంలో ఏమీ లేదు, సమస్తం కూడా దేవుడు సృజించాడు. కనుక మీరు ఏం చేయాలంటే మీరు ఏ విచారణ చేయక, ఎందుకంటే విచారణ చేసే అవసరం లేదు, ఎందుకంటే ప్రతిదీ కూడా వట్టిదే. కనుక మీరు అన్యుల దగ్గర కానీ అంగడిలో కానీ వెళ్ళినప్పుడు మీరు ఏం చేయాలంటే తీసుకొని తినండి అన్నాడు. మళ్ళీ తినండి అని మీరు ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు మీరు తినకూడదు అంటే ఒప్పుకోకూడదు కదా. మీరు పిల్లలు లాంటి ఎల్కేజీ స్టూడెంట్స్ కూడా చెప్పే అటువంటి మాటలు అడగండి. విగ్రహం మీ మాటలు ఎలా ఉన్నది? ఇప్పుడు మీకు గర్భంలో ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు మీరు. ఎందుకంటే మీకు బయట విషయాలు అసలు తెలియదు. మీకు అసలు తెలియదు. మీరు హోటల్లో వెళ్తున్నప్పుడు, షాప్ లో వెళ్తున్నప్పుడు ప్రతిలో విగ్రహం మీకు తెలియదు. ఇంకా మీరు గర్భంలోనే ఉన్నారు. మీరు అన్నట్టుగా అసలు నేను బాగా నవ్వచ్చు, కానీ మీరు గర్భంలోనే ఉన్నారు. మీకు బయట ఏముందో మీకు అసలు తెలియదు. గర్భంలో అంతే కదా. మీకు అసలు లోకంలో ఏం జరుగుతుంది, మీ ఇంటి పక్కన షాప్ లో ఏం జరుగుతుంది మీకు తెలియదు. మీ ఇంట్లో రేషన్లో వచ్చినప్పుడు మీకు ఏం దొరుకుతుందో తెలియదు మీకు. అంటే ఇప్పుడు మీరు విగ్రహం ఒట్టిదని ఇక మీరు చెప్తేనే అందరికి తెలుస్తుంది కదన్నా. బైబుల్లో ఉందన్న, నేను చెప్తే ఏంటి? బైబుల్లో ఉంది కదా. బైబుల్ ఒట్టిది అని నొక్కి మీరు చెప్తే కానీ తెలియట్లేదు ఎవరికి. అంటే ఇప్పుడు ఎవరైతే అజ్ఞానంతో వాళ్ళకి తెలియదు. బైబుల్ బాగా చదివిన వారికి వాళ్ళకి ముందు నుంచి తెలుసు. నాకంటే వయసులో పెద్ద ఉన్న వారికి నాకంటే ముందు తెలుసు. నేనే అంటున్నా, మేము చెప్తే తెలిసిందని చెప్తున్నావా మేము? మీరు వక్రీకరిస్తున్నారు ఇప్పుడు. మీరు ఒకటి వినండి, అది చదివిన వాళ్ళకైనా చదవని వాళ్ళకైనా అది విగ్రహం ఒట్టిదని అందరికి తెలుసు. కానీ దానికి వెనకాల ఉన్న విశ్వాసం వేరు. అవును, నువ్వు ఆరాధించకుండా తిను. అది మీరు ఆరాధన చేయకుండా ఏదైనా తినండి. మీరు విగ్రహానికి పూజ చేయకుండా ఏదైనా తినండి. నా దేవుడు చేసిందని తినండి. నేను చెప్తున్నా కదా, విగ్రహారాధన చేయకుండా మీరు తినవచ్చు, కానీ విగ్రహారాధన చేసి మీరు తింటే అది పాపము. లేకపోతే మీరు ఏదో అనుమానించి తింటే కూడా పాపము. కానీ మీరు అనుమానించకుండా విగ్రహారాధన చేయకుండా మీరు తింటే అందులో ఏ పాపము కూడా లేదు. పౌలు గారు ఖచ్చితంగా చెప్పారు ఏంటంటే అవిశ్వాసుల్లో మీరు ఎవరి దగ్గర వెళ్తే వాళ్ళు పెట్టిన భోజనం ఏ విచారణ చేయకుండా తినేమన్నాడు. ఇప్పుడు మీరు తినకూడదు అంటే మళ్ళీ నేను ఒక నిమిషం ఆగండి, ఒక కాల్ వస్తుంది, ఒక నిమిషం. ఓకే. हेलो हेलो सर मैं थोड़ा बिजी हूँ, बाद में कॉल करो. హలో హలో నాతోనేనన్నా? చెప్పండి అన్న, మాట్లాడండి. చెప్పండి అన్న. ఇప్పుడు
ఇప్పుడు విగ్రహార్పితం అసలు తినకూడదు అంటే అసలు మీ ఇంటి దగ్గర ఉన్న షాప్లో మీరు ఏ రేషన్ కూడా తీసుకోకండి. ఈవెన్ మీరు కొబ్బరి నూనె కూడా తీసుకోకండి. ఎందుకంటే మీరు వాడుతున్న కొబ్బరి నూనె ఏంటంటే తిరుపతిలో టెంకాయ పగలగొడితే ఆ టెంకాయ ద్వారా తీసిన నూనెని మీరు వాడుకుంటున్నారు. అది తీసుకోవద్దని బైబిల్ చెప్పాలి, నాకు వాక్యం చెప్పాలి. మళ్ళీ నేను తీసుకోనని చెప్తున్నా కదా నేను. అంగడిలో ఏదంటే తీసుకోండి, ఎందుకంటే అది తెలుసు. వాక్యం చెప్పాలి. మళ్ళీ వాక్యంలో ఉంది కదా, వాక్యంలో ఉంది కదా, ఏమని కట్టిగా వాని అంగడి అందు ఏదైనా మీరు తీసుకోవాలంటే తీసుకోండి అన్నాడు. అది అవును మరి. విగ్రహార్పితమే, అది పౌలు గారు స్పష్టంగా తెలుసు. కానీ పౌలు గారు ఎందుకు తీసుకోవాలని చెబుతూ సమస్తము దేవుడు చేశాడు గనక మీరు ఏ విషయాన్ని చేయగా తీసుకున్నాడు. వివరించాలి, సమస్తము దేవుని వలన అయినాయి కాబట్టి మీరు దేని విషయంలో ఆలోచించకండి అని చెప్పొచ్చు కదా. విగ్రహాల గురించి ప్రత్యేకంగా ఎందుకు వివరించాలి? మళ్ళీ విగ్రహార్పితంలో మీరు ఎలా నడవాలి, ఎవరి ముందు తినాలి, ఎవరి ముందు తినకూడదు అని స్పష్టంగా చెప్పాడు. ఎవరి ముందు తినాలి, అదే కదా, అవిశ్వాసులో కూడా పిలిచాడు, అవిశ్వాసుల్లో మిమ్మల్ని పిలిచాడు. ఇప్పుడు అవిశ్వాసియోడు దేవుని నమ్మని వాడు, దేవుని పూజించని వాడు, వాడు నమ్మేది వేరే దేవుళ్ళండి. ఓకే, వాడు పిలిచినప్పుడు ఏమని చెప్పాలి? ఒకవేళ తినకపోతే మీరు అక్కడ వెళ్ళకండి అని చెప్పాలి, మీరు వెళ్ళొద్దని చెప్పాలి. మీరు గుడికి పిలిస్తే వెళ్ళండి అని చెప్పలే అక్కడ. మీరు గుడికి పిలిస్తే వాళ్ళ యొక్క మందిరాల వాళ్ళ యొక్క గుడులలోకి పిలిచినప్పుడు మీరు వెళ్ళండి కానీ విచారం చేయకుండా తినండి అని చెప్పలే. అది విందు అన్నా. ఒక ప్రశ్న, సూటి ప్రశ్న వేస్తాను మీకు, సూటి ప్రశ్న వేస్తాను. మీరు ఒక గోతిలో ఉండి ఇదే ప్రపంచం మీకు సూటి ప్రశ్న వేస్తాను. ఇప్పుడు మీరు గర్భంలో ఉన్నారో వయసులో ఉన్నారో మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒక సూటి ప్రశ్న, అన్యులు కేవలం మందిరంలోనే పూజిస్తారా లేకపోతే ఎక్కడైనా పూజిస్తారా చెప్పండి? విందు అనేది జనరల్ గా అందరికి పిలుచుకుంటారు. విందులో పూజించారా? విందులో పూజించారా? సూటి ప్రశ్న అన్న మీకు, సూటి ప్రశ్న అన్న మీకు. బర్త్డేలకు వెళ్ళారా మీరు? అన్న బర్త్డే గానీ, ఏదైనా పెళ్లి విందు గానీ, లేకపోతే ఏదైనా ఫంక్షన్ గానీ అందులో పూజ చేస్తారా చేయరా? అది అందరికి సంబంధించిన. అన్న మీరు ఎట్లా మాట్లాడుతున్నారంటే మీకు అసలు అన్యులకు ఉన్న జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతున్నారు మీరు. సూటిగా ప్రశ్న వేస్తున్నా మీకు. అన్యులు వేరే వాళ్ళ విందులో పూజలు చెయ్యరా? మీరు చాలా అప్డేట్ కావాలని నాకు అర్థమవుతుంది. మీరే ఇంకా అప్డేట్ అవ్వాలన్నా, మీరు కనీసం అప్డేట్ అవుతాడు మంచిది. మీరు చాలా అప్డేట్ అయ్యే అవసరం లేదు, మీరు అప్డేట్ అవుతే చాలా అంతే. మీరు ఇవన్నీ ఎప్పుడు అర్థమవుతుంది అంటే రక్షణ అనుభవం కూడా వస్తే అర్థమవుతుంది. మీరు సూటి ప్రశ్న వేసాను, మీ సమాధానం ఇవ్వడం లేదు, ఎందుకంటే దొరికిపోతారు మీరు. సూటి ప్రశ్న వేసాను, ఇప్పుడు మరలా జ్ఞానము బట్టిన జ్ఞానంతో ఉన్నారు కాబట్టి మీకు నాకు తెలుసు. నువ్వు మాట్లాడని ఇవ్వ నాకు తెలుసు, ఎందుకంటే దొరికిపోయావు నువ్వు, దొరికిపోయా. ఇప్పుడు సూటి ప్రశ్న, ఇప్పుడు ఆగండి అన్న. ఇది జోకో నిజమో తెలిసిపోతుంది. మీరు మాట్లాడుతున్న జోకో రియలో ఇప్పుడు అర్థమవుతుంది. మీకు సూటిగా ప్రశ్న వేస్తున్నా అన్న, అన్యుల విందుల్లో విగ్రహార్థన చేస్తారా చెయ్యరా? చెయ్యొచ్చు, చేయకపోవచ్చు. ఒకటి చెప్పండి అన్న, మీరు డబుల్ స్టాండ్ ఎందుకు మాట్లాడుతున్నారు? మీకు తెలుసు మీరు దొరికిపోతారని మీకు తెలుసు, కానీ మీరు ఏంటంటే వాస్తవాన్ని ఒప్పుకోరు మీరు. ఎందుకంటే అజ్ఞానంలో ఉన్న వారికి నిజం అనేది అర్థం కాదు. ఆ సాధారణంగా కూడా అలాగనే అజ్ఞానంగా మాట్లాడి దొరికిపోయినాడు నాకు. మీ వల్ల కాదులే ఈ జన్మకి, కానీ మీరు అక్షర జ్ఞానం నుంచి బయటపడేంత వరకు మీ వల్ల కాదు. అంటే మీకు మహాజ్ఞానం ఉందన్నమాట. సూటి ప్రశ్నకు సమాధానం ఇవ్వని వారు మీరు మహాజ్ఞానులా? సూటిగా ప్రశ్న వేసిన దానికి సమాధానం ఇవ్వని వారు మీరు మహాజ్ఞానులా? సూటిగా చెప్తున్నారు మీకు. అన్యుల విందులో విగ్రహార్థన చేస్తారా చెయ్యరా? కేవలం మందిరంలో విగ్రహార్థన చేస్తారా? మరలా చెప్తారా? సూటిగా ప్రశ్న, సూటి సమాధానం చెప్పండి. నేను మీకు నా ఎగ్జాంపుల్ చెప్పింది మీకు అర్థం కాలేదు, ఎక్కలేదని. మీ ఎగ్జాంపుల్ లో అసలు ఆన్సర్ లేదు, చేయొచ్చు చేయకపోవచ్చు, ఇదేంటి ఆన్సర్? ఏందండి, నేను రెడ్డిస్ ఇంట్లో హిందువుల ఇంట్లో తిన్నాను, వాళ్ళు చెయ్యలేదని చెప్పిన. అది అయిపోయిందన్న, దాన్ని ఒప్పేసుకున్నాను. మీరు చెప్పిన దాన్ని నేను ఎగిరైపోయినాను. అది వేరే సందర్భము. అక్కడ జరిగింది, మీ దగ్గర జరిగింది, అది వేరే సందర్భం. బైబుల్లో ఉన్నది వేరే సందర్భం. బైబుల్లో మీరు చూపిస్తారా? విందులో 2 రకాల భోజనాలు పెడతారు. బైబుల్లో చూపించండి. సూటి ప్రశ్న మీకు, సూటి ప్రశ్న అన్న మీకు, సూటి ప్రశ్న. బైబుల్లో ఎక్కడైనా కానీ విందుల్లో వెళ్తే అక్కడ 2 రకాల భోజనాలు ఉంటాయి, విగ్రహార్పితంది, జనరల్ ఫుడ్, 2 ఉంటాయి. ఒక రిఫరెన్స్ ఇవ్వండి. మీరు 28వ వచనమే మీరు చెప్పిన దాంట్లో కరెక్ట్ చదివింది, ఏదో బట్టి ఎవరో చెప్పింది. సూటి ప్రశ్న వేస్తున్నా అన్న, సూటి సమాధానం. 2 రకాల భోజనాలు ఉన్నాయని చూపించండి. చదవండి 28వ వచనంలో విగ్రహార్పిత భోజనం అని ఒక వ్యక్తి చెప్పాడు. దాన్ని ఎక్సెప్ట్ చేసి తింటున్న వ్యక్తి వదిలేసాడు. విగ్రహార్పితమే ఖచ్చితంగా చెప్పింది అక్కడ. ఇప్పుడు ఒకసారి చదవండి 28వ వచనం. మీరు అదే ఆన్సర్, మీరు చెప్పిన వచనం అది. చదవండి మీరు. నేను చదవని. ఓకే, నేను చదువుతాను.
ఓకే 28 కదా. అవును. అయితే ఎవడైనను మీతో ఇది బలి అర్పించబడినదని చెప్పిన ఎడల అట్లు తెలిపిన వాని నిమిత్తం మన సాక్షి నిమిత్తము తినకుడి అని చెప్పాడు. ఓకే, ఇక్కడ 2 రకాల భోజనాలు ఎక్కడ ఉన్నాయి? అర్పింపబడినదని చెప్పిన ఎడల అంటే అర్థం ఏంటి? ఏంటి అది? విగ్రహార్పితమేని దానికి అర్థం. ఇంకేంటి అర్థం అక్కడ? అయ్యో అయ్యో అంటున్నారు మీరు. అక్కడ విగ్రహార్పితం ఖచ్చితంగా ఆయన చెప్పాడు, దాన్ని యాక్సెప్ట్ చేసి తినే వ్యక్తి మానేశాడు. ఇక్కడ ఇంగ్లీష్ లో చదవండి, మీకు అది మీరు అక్కడ తిరగకండి అన్న. అంటే తెలుగు బైబిల్ తప్పు రాశారా? అరే అట్లా కాదు, కొన్ని మీనింగ్స్ మీకు ఇట్లా అర్థమైద్దామని. ఇంగ్లీష్ మీ వద్దండి, చదవండి. ఇంగ్లీష్ మీ వద్దండి, చదవండి. వినండి. బట్ ఇఫ్ ఎనీ మ్యాన్ సే అంటు యూ అంటే బట్ ఇఫ్ అని ఉంది అక్కడ. ఒకవేళ దానికి అర్థం ఏంటి? ఒకవేళ వస్తే, రాకపోతే ఏం చేస్తావు? ఒకవేళ రాకపోతే ఏం చేస్తారన్న? ఒకవేళ రాకపోతే ఏం చేస్తారు? మీ నుంచి ఇదే కావాలి. ఒకవేళ మీరు ఇక్కడే కరెక్ట్ ధ్యానించగానే మీరు అసలు ఆ పప్పులో కాలేస్తున్నారు. పప్పులో కాలేసారు, మీరు అన్నంలో కాలేసారు. మీకు సూటి ప్రశ్న వేస్తున్నారు. ఒకవేళ ఆ వ్యక్తి రాకపోతే ఏం చేస్తారు? ఒకవేళ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు అన్న ఒకవేళ వస్తే తినొద్దంటే తినకండి. ఓకే, రాకపోతే ఏం చేస్తారు మీరు చెప్పండి? రాకపోతే తినండి. అయిపోయింది కదా, ఇంకా తినండి. మీరు ఒప్పేసుకున్నారు అంతే, ఇంకా అయిపోయింది, క్లోజ్. మీరు ఒప్పేసుకున్నారు, మీరు అయిపోయారు, మీరు ఖచ్చితంగా అయిపోయారు, మీరు దొరికిపోయారు. రాకపోతే తినేదండి అన్నారు, మరి తింటాం. ఇంకేంటి? ఇంకా నేను తిన్నాను. మరి వాళ్ళు అట్లా చెప్పలేరు కాబట్టి తిన్నాను. అది అర్పించబడింది కాదన్నారు కాబట్టి తిన్నాను. పౌలు గారు మోసం చేస్తున్నాడు ఒక వ్యక్తిని. ఎవరిని? ఒక వ్యక్తిని. ఇప్పుడు రాస్తున్న వ్యక్తి ఎవరు? పౌలు గారు మహాజ్ఞాని. ఆయనకు తెలియదా అన్యుల దగ్గర వెళ్తే ఏముంటుందని? తెలియదా ఆయనకి? మరి నేను అల్లుల దగ్గరికి వెళ్ళినా మరి వాళ్ళు ఇప్పుడు పౌలు గారు అక్కడ ఏమన్నారంటే, విందులు ఎవరైనా పిలిస్తే మీ యొద్ద భోజనం పెడితే ఏ విచారణ చేయొద్దు అన్నాడు. అసలు విచారణ ఎప్పుడు విచారణ చేయకూడదని చెప్పాడు? చెప్పండి, విచారణ చేయకూడదని ఎందుకు చెప్పాడు? ఎందుకంటే పౌలు గారికి 100% తెలుసు అక్కడ అన్యుల దగ్గర వెళ్తే అక్కడ పెట్టిన భోజనం ఏంటంటే విగ్రహానికి అర్పించిందే. మీరు ఏ విచారణ చేయక తినండి అని చెప్పాడు. ఒకటే ప్రశ్న అడిగితే చెప్పండి. ఇక్కడ మీరు వెళ్ళే ప్రతి చోట ఖచ్చితంగా అర్పించబడి ఉంటదని ఉన్నదా? ఒకవేళ ఎందుకు వస్తాలంటే అప్పుడు ఒకవేళ అనే పదం ఎందుకు వచ్చిందంటే, నువ్వు తింటుంటే నేను చెప్తాను, జాగ్రత్త వినండి. మధ్యలో ఒకే నిమిషం అంతే, ఎక్కువ మాట్లాడండి. చెప్పండి. పౌలు ఏం చెప్పాడంటే, మీరు అన్యుల దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళు భోజనం పెట్టినప్పుడు ఏ విచారణ చేయక తినండి అన్నాడు. ఓకే, తినండి. ఎందుకు చేయొద్దన్నాడు? వినండి, అదే చెప్తున్నా. 1 నిమిషం 1 మినిట్ అంతే, ఎక్కువ తీసుకోండి నేను. పౌలు గారంటే విందులకు వెళ్తే మీరు వెళ్ళండి, అక్కడ ఏదైనా భోజనం పెడితే మీరు తినండి అని చెప్పాడు. ఒకవేళ అక్కడ విగ్రహార్పితం కాకపోతే, లేకపోతే తినొచ్చు తినవద్దని ఆప్షన్ ఉంటే అక్కడ విచారణ చేయని చెప్పేవాడు. కానీ పౌలు ఏం చెప్పాడంటే ఏ విచారణ చేయక తినండి. కానీ ఒకవేళ ఎవరైనా అదే సమయంలో వచ్చేస్తే, ఒకవేళ అంటే రావచ్చు రాకపోవచ్చు, కానీ ఒకవేళ ఎవరైనా వచ్చి ఇది చెబితే, విగ్రహార్పణ చెబితే, వాని మనసాక్షి నిమిత్తం, వాని మనసాక్షి అంటే నీ మనసాక్షి కాదు. ఒకవేళ ఎందుకుంది? ఒకవేళ అదే నువ్వు తింటున్నప్పుడు ఒకవేళ ఎవరైనా వస్తే, ఇప్పుడు ఖచ్చితంగా అర్పించబడింది అన్నప్పుడు మరి ఒకవేళ ఎందుకు వాడాలి? మరి అన్న అదే చెప్తున్నా, మీరు తింటున్నప్పుడు ఒకవేళ ఎవరైనా చెబితే అర్థమైంది. అదే మీరు డీప్ గా అర్థం చేసాం. మమ్మల్ని పౌలు ఎందుకు తినమన్నాడు? విచారణ ఎందుకు చేయొద్దు అన్నాడు అన్న? ఇప్పుడు అన్యుల దగ్గర పెడితే విచారణ చేయవలసిన అవసరం ఉంటుందా ఉండదా? ఒకవేళ తినకూడదు, మీకే నష్టం అది అన్నది మీ చాయిస్. నేను మిమ్మల్ని తినండి అని కూడా చెప్పడం లేదు. అది మీకు తినాలంటే తినండి, మీకు తినే మనసు లేకుండా మీరు తినకండి. మీకు మీ ఆప్షన్ మీ పైన వదిలేసాము. మేము ఎక్కడ కూడా ఇది చెప్పము ఖచ్చితంగా తినాలి, ఇది సిద్ధాంతం కదా, ఇది సిద్ధాంతం ఖచ్చితంగా తినాలి మేము ఎక్కడ చెప్పము. ఓకే, మీలాగా అజ్ఞానంగా అస్సలు తినకూడదంటే మీరు భారతదేశంలో ఉండకండి. ఎందుకంటే మీ షాప్ లో విగ్రహారాధనే, మీరు తీసుకున్న బట్టల షాప్ లో విగ్రహారాధనే, మీరు తీసుకుంటున్న రేషన్ విగ్రహారాధనే. ఓకే, ఈ మాట ప్రకారం ఒకవేళ ఎవడైనా మీకు చెబితే విగ్రహార్పితం అంటే మీరు ఏం చేయడం తినకూడదు. ఇప్పుడు అదే మాటని నేను మీకు చెప్తున్నాను అన్న, మీ దగ్గర ఉన్న అన్యుల ఏ షాప్ దగ్గర మీరు రేషన్ తీసుకోకండి, బట్టలు తీసుకోకండి, ఏ వస్తువు కూడా తీసుకోకండి. ఈ మాటను మీరు ఫాలో అవ్వండి. ఇప్పుడు వాక్యము మాటిమాటికి మర్చిపోయేటట్టున్నారు మీరు. మర్చిపోతాం, మేము తెలుసు కదా. మీరు మహాగా తప్పించుకోవడానికి మీకు ఇంకా వేరే ఆప్షన్ లేవు కదా. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా చెబితే మానేండి అన్నాడు. ఇప్పుడు నేను మీకు చెబుతున్నాను, ఇప్పుడు నేను మీకు చెప్తున్నా అన్న, ఇప్పుడు బైబిల్లో ఉన్న మాట నేను మీకు చెప్తున్నా అన్న, మీ దగ్గర అన్యుల షాప్ ఉంటే అక్కడ తీసుకోకండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి?
మీ వివరణ చూసి నవ్వు వస్తుంది నాకు. నాకు ఏడుపు వస్తుంది, మిమ్మల్ని చూస్తే జాలి వస్తుంది. ఏం చేయాలి మళ్ళీ? ఏడండి. ఇప్పుడు బైబిల్లో ఉంది కదా, ఒకవేళ ఎవడైనా చెబితే తినొద్దని చెప్పాడు, ఒప్పుకుంటారా ఈ మాటని? ఎట్లా? ఇప్పుడు మీరు చెప్పిన మాటను ఒకవేళ ఎవరైనా ఇది విగ్రహార్పితము తినొద్దంటే తినొద్దన్నారు, మళ్ళీ ఇప్పుడు మీరు ఈ మాట ఫాలో అవుతారా? ఫాలో అవుతాను. ఇప్పుడు నేను మీకు చెబుతున్నాను, నేను మీకు ఏం చెప్తున్నా అంటే, మీ ఇంటి చుట్టూ ఉన్న షాపులు అవి అన్యులు పొద్దున్నే లేవగానే షాప్ తెరవగానే ముందు అన్నిటికీ పూజ చేస్తారు కనుక మీరు ఆ షాపుకి వెళ్ళి ఏ వస్తువు కొనుక్కోకండి. అదే విధంగా మీకు మరో విషయం చెప్తున్నాను, మీ దగ్గర వచ్చే ప్రతి భోజనము కూడా అది విగ్రహార్పితమే. ఎందుకంటే భారతదేశంలో 90% అన్యులు, ఓకే, వాళ్ళు చేనులో పని చేసేవారు కూడా ఎక్కువ శాతం వాళ్ళే ఉన్నారు కనుక వాళ్ళు ఏదైనా పండిస్తున్నప్పుడు వాళ్ళు పూజ చేసే పండిస్తారు కనుక మీరు ఏదైనా రేషన్ తీసుకుంటున్నారంటే ముందు మీరు విచారణ చేసుకోండి, ఇది అన్యుల ద్వారా వచ్చిన పంటనా లేకపోతే వేరే వాళ్ళ దగ్గర వచ్చిన పంటనా, అది విచారణ చేసుకోండి. ఒకవేళ అన్యుదైతే మీరు తినకండి, ఎందుకంటే విగ్రహార్పితం. ఇప్పుడు మీరు ఏం చేస్తారో చెప్పండి. మరి ఆ వాక్యాన్ని తీసేద్దామంటారా బైబిల్లో? నేను తీసేయండి, అర్థం చేసుకుని అంటాను నేను. ఇప్పుడు మీకు అవసరం, అది మీకు అవసరం, ఎందుకంటే మీరు దొరికిపోతారు కదా. ఇప్పుడు మీరు ఉపాసం ఉండి చనిపోతారు, ఇంకా మీకు ఆప్షన్ లేదు. ఇప్పుడు ఒకవేళ చెబితే నేను మీకు చెప్తున్నాను, ఇప్పుడు నేను మీకు చెబుతున్నాను, ఇప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి. మీ పక్కన ఉన్న షాప్ లో తీసుకుంటారు. ఇప్పుడు సూటి ప్రశ్న, వాక్యాన్ని మీరు బైబిల్ నుంచి తీసేస్తా అంటే నేను తీసేయండి అబ్బా, నేను దాన్ని ఫాలో అవుతాను, నేను దాన్ని నమ్ముతున్నా. నేను మీరు ఫాలో అవ్వడం లేదు, మీరు ఫాలో అవడం లేదు, మీరు ఎటుపోయినా దొరికిపోతారు. మీకు క్వశ్చనే రాదు అసలు. అంగట్లో అమ్మే దాని గురించి, కొనుక్కునే దాని గురించి మీరు ఆలోచించకండి. అంగట్లో ఉన్నది పూజించినది కాదా ఇది చెప్పండి. అంగట్లో ఉన్నది పూజించినది కాదు చెప్పండి, ముందు చెప్పండి. ఇప్పుడు అంగట్లో అమ్మేది విచారణ చేయకుండా కొనుక్కున్నాను ఎందుకు చెప్పారు? మళ్ళీ మాకు తెలుసు కనుక, మాకు మేము సమస్తం దేవుడు ఇచ్చినాడు కనుక మేము తింటాం. మేము మీరు తిన్నారు కదా. ఇప్పుడు మేమైతే సమస్తాన్ని తింటాం అబ్బా. మాకైతే మందిరంలో కూడా ఒక వ్యక్తి ఏదైనా ప్రసాదం అని ఇచ్చినా మేమేం చేస్తామంటే మేము ప్రార్థన చేసుకొని తింటాం. ఎందుకంటే మా ప్రార్థనలో శక్తి ఉంది, మా ప్రార్థనలో అంత శక్తి ఉంది, యేసు నామములో అంత శక్తి ఉంది. మీ ప్రార్థనలో శక్తి లేకపోవచ్చు, ఓకే, మీ ప్రార్థన శక్తి లేకపోవచ్చు. సో మేము ఎక్కడైనా మందిరంలో ఇచ్చిన ప్రసాదమైనా, ఓకే, మందిరంలో ఇచ్చిన ప్రసాదమైనా, అంగడిలో ఉన్న విగ్రహార్థి ఏ వస్తువైనా, చేను ద్వారా వచ్చిన ఏ పంట అయినా మేము ఈజీగా తినేసాం. ఎందుకంటే మా ఆలోచన ఏంటంటే ఇది దేవుడు చేసింది, ఈ విగ్రహంలో ఏం లేదు మా ఆలోచన. ఒకవేళ మీరు ఉంది అని అంటున్నారు కనుక, మీరు ఉందని అంటున్నారు కనుక, ఇప్పుడు మీకు సూటి ప్రశ్న, ఇప్పుడు అంగడిలో ఉన్నది విగ్రహార్పితమా కాదా, పూజ చేసినదే కాదా? నేను దానికి సంబంధించిన ఒక ప్రశ్న వేస్తా, సూటిగా చెప్పండి. మీ ప్రశ్నకు నేను సమాధానం ఇస్తాను, మీ ప్రశ్నకు నేను సమాధానం ఇస్తాను. ఇక్కడి నుంచి తప్పించుకోకండి ప్లీజ్. ఇక్కడ మీరు తప్పించుకుంటారన్నా, ఖచ్చితంగా తప్పించుకుంటారు, ఎందుకంటే మీ దగ్గర ఆప్షన్ లేదు. చూసారేమో ఇంతవరకు, కానీ నన్ను అట్లా కాదండి. సరే నేను అడుగుతున్నా మళ్ళీ, ఇప్పుడు మీరు తప్పించుకోరు కదా, మీరు తప్పించుకోరు కదా. సూటి ప్రశ్న నేను అడిగేది వినండి అన్న. మీరు ప్రశ్న మీరు తప్పించుకుంటున్నారు, ఇప్పుడు మీరే చెప్పారు తప్పించుకోరని చెప్తున్నా, మళ్ళీ తప్పించుకుంటున్నారు. అర్థం కాదు. ముందు నా ప్రశ్న వినండి, తర్వాత మీ ప్రశ్న నేను వింటాను. ఒకవేళ మీరు తప్పించుకున్న వారైతే ముందు నా మాట వినండి. నేను అస్సలు తప్పించుకోను. అమ్మ సరే వినండి, ఇప్పుడు వినండి. మీ దగ్గర, మీ ఇంటి దగ్గర అంగడిలో అమ్మబడుతున్న ఏ వస్తువైనా, తినే వస్తువైనా, మనం ఏదైనా వాడుకునే వస్తువైనా ముందు వాళ్ళు పూజ చేస్తారా చేయరా? ప్రతిదానికి చెయ్యొచ్చు, చేయకపోవచ్చు. అంటే మీకు ఇది జ్ఞానం లేదన్నమాట. అంటే మీకు కనీస జనరల్ నాలెడ్జ్ కూడా లేదన్నమాట. అంటే మీకు ఇప్పుడు గర్భంలో కూడా రాలేదన్నమాట మీరు ఇంకా మీరు అంటే ఎంత అమాయకంగా మారిపోతున్నారన్న మీరు, ఎంత అమాయకంగా మాట్లాడుతున్నారు తెలుసా మీకు అసలు మీ ఇంటి పక్కన షాప్ లో ఉన్న వ్యక్తి పూజ చేస్తాడో కూడా కనీస జ్ఞానం లేకుండా మీరు మాట్లాడుతున్నారు. షాప్లలో చేసుకుంటారు, హిందూస్ ఉంటే చేసుకుంటారు. ఇప్పుడు వెరీ గుడ్ మీరు ఒప్పేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఇప్పుడు నేను మీకు చెబుతున్నాను. నేను ఎందుకు అట్లా చేయొచ్చు చేయకపోతా అంటే, పూజ చేయని వాళ్ళు కూడా చూసానండి నేను. ఓకే, చేయనోళ్ళు ఉంటారు, నాస్తికులు ఉంటారు, పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే, పూజ చేసిన వారి గురించి మాట్లాడుతున్నాను. నేను పూజ చేసిన వారి గురించి మాట్లాడుతున్నాను. మరి అట్లా చెప్పండి. పూజ చేసే వారి గురించి అడుగుతున్నానండి. పూజ చేసిన వారి గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు మీరు ఇప్పుడు ఏంటంటే పూజ చేసిన వారి గురించి మాట్లాడుతున్నా నేను. ఇప్పుడు అక్కడ ఉన్న రాశను పూజ చేసినదే, ప్రతిదీ కూడా పూజ చేసినదే. ఇప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తా? కొనుక్కుంటాం కదా. అది అంటే కొనుక్కుంటే మీరు విగ్రహార్థం తింటున్నారు కదా. ఇప్పుడు ఏంటి
కొనుక్కునేది దాని గురించి విచారించొద్దని ఫ్రీగా ఇస్తే తినండి, మీరు డబ్బులు పెట్టి కొనుక్కుంటారా? ఇంత మూర్ఖంగా మాట్లాడతారన్న. కొనుక్కునే దాని గురించి ఆలోచించకండి, అది అంగట్లోది కాబట్టి అన్న. విగ్రహార్పితం ఎలాగైనా తినకూడదు అన్నప్పుడు మీరు డబ్బు ఇచ్చి కొనుక్కుంటారా? అక్కడ ఎలాగైనా తినకండి అని లేదు. మళ్ళీ మీరు తింటున్నారు కదా అన్న, ఒప్పుకోండి, అయిపోయింది కదా మ్యాటర్. ఇంకా మీరు విగ్రహార్పితం తింటున్నారో ఒప్పుకోండి కదా, ఇంకా ఇంకేంటి? దాని గురించి విచారించకండి అని చెప్తున్నాడు. నేను కూడా అదే చెప్తున్నా, విచారించకండి. అది ఆల్రెడీ విగ్రహార్పితమే. విగ్రహార్పితమే చిన్న పిల్లలు కూడా తెలుసు. ఒక ప్రశ్న ఇస్తా, దాటిపోతున్నారు. చెప్పండి. ఇప్పుడు పౌలు గారు ఏదైనా విందుకెళ్ళినప్పుడు విచారించకుండా తినండి ఒకవేళ వచ్చి చెప్పితే అది నిజంగా అర్పితం అని తెలిస్తే అప్పుడు తినకండి అని చెప్పినట్టు. ఎవరి నిమిత్తం తినకూడదు? ఒక్క విషయము అక్కడ మీరు తినకండి అట్లా ఒకవేళ చెప్తే అని అన్నట్టుగానే మీరు అంగట్లో వెళ్ళి కొనేటప్పుడు కూడా ఆ షాపు వాళ్ళు ఇది అర్పితం అని చెప్పితే మీరు కొనకండి అని లేదు. మంచిగా వినండి. సో అక్కడ రాయబడినంత మాత్రాన పౌలు గారు అక్కడ వివరించాడు. అక్కడ ఏమనిచ్చాడంటే సమస్తము కూడా దేవునిది అని చెప్పాడు. అక్కడ సమస్తము కూడా దేవునిది. మీరు దొరికిపోయారు. ఇందులో దొరికి ఏముంది? దీనికి ఆన్సర్ చెప్పండి. ఎందుకు చెప్పలేడు అక్కడ చెప్పినట్టు? ఎందుకు చెప్పలేదంటే అక్కడ వేరే వివరణ ఇచ్చాడు. ఏంటంటే సమస్తము కూడా దేవునిదే. అక్కడ చెప్పిన మాట విందులో చెప్పలేదు, విందులో చెప్పిన మాట అక్కడ చెప్పలేదు. ఎందుకంటే సందర్భానుసారంగా వాక్యం చదువుకోవాలి. ఇప్పుడు అంగడిలో ఉన్నది విగ్రహార్పితమా కాదన్నా? నేను అదే చెప్తున్నా. అందుకని మీరు అక్కడ వాడిన లాజిక్ ఇక్కడ పనికి రాదు అంగట్లో కొనే దాని గురించి అంటున్నాను. అంటే వినండి, అది పౌలు గారు అదే చెప్తున్నాడు. అక్కడ కూడా విగ్రహార్పితమే, అక్కడ అంగడిలో అమ్మేది కూడా విగ్రహార్పితమే, మీరు తినండి, ఏ విచారణ చేయక తినండి అని చెప్పాడు. అక్కడ మరి ఎందుకు పౌలు గారు ప్రతి సందర్భంలో కూడా ఏం చెప్తున్నారంటే మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు ఈ లోకంలో ఎక్కడ వెళ్ళినా కూడా ప్రతిదీ కూడా విగ్రహార్పితమే. కానీ మీరు ఏం చేయాలంటే మీరు సందర్భానుసారంగా నడవాలి. అంగడిలో అయితే ఎవరైనా ఒకవేళ వస్తే రాకపోవచ్చు, అది ఆప్షన్ అక్కడ లేదు కనుక దాని గురించి మనం మాట్లాడలేము. కానీ పౌలు గారు ఏం చెప్పారంటే సమస్తము కూడా దేవునిదే. అదే అందరికి తెలుసండి, మీరు తెలిసినే చెప్పకండి ఊరికే జోక్ లాగా. ఇప్పుడు పౌలు గారు విందుకు వెళ్ళినప్పుడు చెయ్యొద్దా అట్లా వివరించినట్టుగా మీరు బజార్లో కొనుక్కునే దాని గురించి, అంగట్లో కొనుక్కునే దాని గురించి కూడా ఈ విధంగా చెయ్యండి అని ఎందుకు చెప్పలేడు? ఎందుకు చెప్పలేదంటే ఆయన ఉద్దేశంలో ప్రతి ఒక్క పాయింట్ ప్రతి ఒక్క సందర్భాన్ని ఆయన వివరిస్తున్నాడు. కానీ వివరిస్తున్న దానిలో ఏమర్థం అవుతుందంటే అక్కడ అంగడిలో ఉన్నది కూడా విగ్రహార్పితమే, కానీ మీరు ఏమనుకోవాలంటే సమస్తం కూడా దేవుడు చేసింది కనుక మీరు ఏది ఆలోచించకుండా తినమన్నాడు. అక్కడ కొనుక్కొని తినమన్నాడు. అలాగే విందు దగ్గర వెళ్తే విందు దగ్గర కూడా అక్కడ విగ్రహార్పితమే పౌలు గారికి తెలుసు. తెలిసినప్పుడు మీరు వెళ్ళాలనుకుంటే మీకు మనసు ఉన్న ఎడల మీరు వెళ్ళండి. అదే విధంగా వారు పెట్టిన భోజనం, ఏదైనా భోజనం పెడితే మీరు ఏ విచారణ చేయక తినమన్నాడు. కానీ అదే టైంలో అదే సిచ్యువేషన్ లో తినండి, ఇంకా అయిపోయింది కదా, తినండి అయిపోయింది కదా. మీరు కూడా ఒప్పేసుకున్నారు, మీరు కూడా ఒప్పేసుకున్నారు. ఏంటంటే ఒకవేళ ఎవరు రాకపోతే తినండి అని చెప్పేశారు మీరు. అసలు నేను అడిగే ప్రశ్నలు మీకు అర్థం కావట్లేవు. మీ ప్రశ్నలే మీరే స్టాండ్ గా లేరన్నా. అసలు తినండి అని చెప్తున్నారు, తినకూడదని కూడా మీరే చెప్తున్నారు. అయ్యో మీకు అర్థం కావట్లేదండి నా బాధ. అది ఇప్పుడు మీరు ఏ విచారణ చేయకుండా తినండి అని విందులో అన్నాడు కదా, అట్లనే ఇప్పుడు అంగట్లో దాని గురించి కూడా కొనండి విచారణ చేయకుండా అన్నారు కదా. విందులో కూడా విచారణ చేయకుండా తినండి అని ఆగిపోతే అసలు ప్రాబ్లమే ఉండదు. మరి ఒకవేళ ఎందుకు అన్నారు అన్నా? విందులో వెళ్ళినప్పుడు అక్కడ అందరూ వస్తారు, అర్థమైందా? విందులో వెళ్ళినప్పుడు అక్కడ అందరూ వస్తారు. ఓకే, బలహీనులు వస్తారు, బలవంతులు వస్తారు. ఓకే, కానీ మీరు వెళ్ళినప్పుడు మీరు ఏ విచారణ చేయక తినండి అన్నాడు. ఒకవేళ విగ్రహార్పితం తినకూడదు అని ఒకవేళ అలా నియమం ఉంటే పౌలు గారు ముందే చెప్పేవారు, మీరు విచారణ చేయండి, ఇది విగ్రహార్పితమా లేకపోతే మామూలు భోజనమా, విచారణ చేసిన తర్వాత తినని చెప్పేవాడు. కానీ పౌలు గారు ఏం చెప్పారంటే ఏ విచారణ చేయక మీరు తినని చెప్పాడంటే మీకు తినటానికి స్వతంత్రం ఉంది. విందు కాబట్టి అట్లా చెప్పలేదు, అది జనరల్ అందరికి సంబంధించింది కాబట్టి అట్లా చెప్పాలి. మీకు సందర్భాలు అర్థం కావట్లేవండి. మీకు చాలా అర్థమైందన్న, చాలా అర్థమైంది. అక్కడనే ఖచ్చితంగా ఉంది అది విగ్రహార్పితం అని. ఆన్సర్ ఇవ్వట్లేరు. అక్కడ చెప్పినట్టు ఇక్కడ ఎందుకు చెప్పాలి అంటే మీరు అసలు ఎందుకు చెప్పలేదంటే ఎంతవరకు బైబిల్ చెప్తుందో అంతవరకు ఆలోచించాం. మీలాగా మేము ఎటపట్ట ఆలోచించాం. మేము మా స్టడీ ఎలా ఉందంటే ఎంత రాయబడిందో అంతే ఆలోచిస్తాం, అంతే చదువుతాం. మీలాగా ఊహించి ఏదేదో చెప్పం మేము.
ఊహించి ఎవరు చెప్తున్నారు? ఊహించి ఏదో చెప్పమేము. బైబిల్లో నేను ఎంత అదే ఉందో చెప్తున్నా అంతే మీకు కూడా. మాట్లాడతాం మేము. బైబిల్లో లేనిది మీరు వివరించకండి, ఉన్నంతే మేము అర్థం లేనిదే చెప్తున్నాం. మళ్ళీ చేసుకోవాలి. మేము ఏదైతే లేదో అదే మీరు పాటించమని 28వ చెప్తున్నాం మేము. వచనం చదువుకుంటూ లేనిది వివరిస్తున్నారు కదండి. ఎక్కడ లేనిది వివరిస్తున్నాం మేము? మీ సొత్తా ఏమైనా బైబిల్ ఎక్కడ? మొత్తం ఇప్పుడు అసలు మీరే ఏమన్నా అంటున్నారు అంటే- అక్కడ ఎందుకు రాయబడలేదు. రాయబడిన దాని గురించి మేమేం చెప్పాలి? రాయబడిన దాని గురించి చెప్తాం మేము. అవును. ఇప్పుడు విందులో రండి, విందులో ఆప్షన్ ఉంది. మీరు లేని దాన్ని ఎందుకు వెళ్తున్నారు? ఉన్నదాని దగ్గర రండి కదా. పౌలు గారు బలి అర్పించింది తిన్నారా తినలేరా? అని తినుంటారు ఖచ్చితంగా. తినుంటారని లేదు ఎందుకు చెప్తున్నారు? ఆ? బైబిల్లో ఉన్న మాట ప్రకారం తినొచ్చు ఆయన. అన్ని తిని దగ్గర వెళ్తే ఉంటారని విందులు లేనిది తింటాడు. ఎట్లా చెప్తున్నారు? తిన్నాడని ఉందా? పోనీ మీకు ప్రశ్న వేస్తాను. ఆ. పౌలు తినలేదని ఎక్కడన్నా ఉందా? అవును, గుడికే వెళ్ళలేదు కాబట్టి అసలు తినలేదు. ఎక్కడ వెళ్ళలేదు? ఎక్కడ రిఫరెన్స్ చెప్పండి. రిఫరెన్స్ ఇప్పుడు చూపించండి. సమాజ మందిరానికి వెళ్ళేది ఎంతేస్ కాబట్టి పట్టణంలో ఏమున్నాయన్న? ఎంతేస్ పట్టణంలో ఏమున్నాయి? విగ్రహాలు ఉన్నాయి, ఏమున్నాయి? చెప్పేది వినండి. ఏనండి, సమాజ సూటి మందిరంలోనికి ప్రశ్న. వెళ్ళాడు. ఎంతేస్ పట్టణంలో ఆయన చేసింది చెప్పబడింది ఖచ్చితంగా. మళ్ళీ అన్న చెయ్యండి చెప్పబడలేదు. మళ్ళీ ఏదైతే రాయబడిందో దాని గురించి లేని దాని గురించి ఊహించి మాట్లాడకండి. మాట్లాడుతున్నా సమాజ ఎక్కడ మాట్లాడుతున్నారు? మందిరంలో సూటి ప్రశ్న వేస్తున్నాం కదా. పౌలు ఎక్కడ తినలేదు అది చెప్పండి మాకి. మరి తినలేడు కాబట్టి రాయబడలేదండి. రాయబడలేదు ఎందుకు ఊహించి చెప్తున్నారు మీరు? బైబిల్లో చూపించండి. పౌలు గారు వెళ్ళాడు, అక్కడ విగ్రహం అర్పించింది ఎవరు ఇస్తున్నారు, పౌలు తినలేదని చూపించండి రిఫరెన్స్ మాకి. మరి తినడానికి చూపించండి. నేను అన్నా, తినడం లేని దాని గురించి అది చెప్తున్నా మీకు ఇంతసేపు. అలాగే లేని మీరు దాని తినడానికి గురించి చూపించండి, మాట్లాడకండి, నేను ఉన్న దాని గురించి అది లేదు, చెప్తున్నా లేదు, మీకు. లేదు. మీరు లేదు, ఊహించి నా సూటి ప్రశ్న. మాట్లాడుతుంటారు. అసలు ఊహాబోధలు ప్రశ్న మీరు వేసింది నేర్చుకున్నారు. నేను ఊహాబోధలు మీకు ప్రశ్న- కావాలి. ఈ ప్రశ్న వేసిందే నేను ఫస్ట్. నా దానికి ఆన్సర్ ఇవ్వండి. నేను తినలేడని నేను దానికి నేను సమాధానం ఆల్రెడీ ఇచ్చాను. బైబిల్లో నాకు ఎక్కడ సందర్భాలు కనబడలేదు. పౌలు గారు ఒక మందిరంలో వెళ్ళినప్పుడు అలా ఇస్తున్నప్పుడు కాదని అన్నట్టుగా బైబిల్లో నాకు కనిపించలేదు. ఒకవేళ మీరు అంటున్నారు వినండి అన్న. మీకు సూటి మీరు- ప్రశ్న ఒక్కటే ఈ ఒక్కదాంతో తెగిపోద్ది. ఇంకా ఒక్కటే చెప్పండి. సూటిగా చెప్పండి. మీరు కనుక అది చెప్తే నేను రిఫరెన్స్ తో సహా రిఫరెన్స్ తో సహా నేను చెప్తాను. చెప్పండి. పౌలు గారు అది తిన్నట్టుగా ఒక్క రిఫరెన్స్ చూపించండి నాకు, అంతే. ఓకే. నేను తినలేను అన్నట్టుగా చూపిస్తా రిఫరెన్స్. సరే, నాకు క్లియర్ గా చూపించాలి నాకు. అన్న వినండి. ఇంకా చెప్పండి. మీరు అడిగిన ప్రశ్నకు బైబిల్లో ఎక్కడ కూడా అలాంటి సందర్భాలు లేవు, నాకు కనిపించలేదు. అయిపోయింది. అయిపోయింది. అన్న మీరు వినండి. అయిపోయిందంటే నేను కూడా ప్రశ్న వేస్తా కదా ఇప్పుడు మీకు. అయిపోయింది. నీ ప్రశ్న జవాబు ఉంటే నా ప్రశ్న అది అయిపోయింది. ఓకే, ఇప్పుడు నేను ప్రశ్న వేస్తాను. పౌలు తినలేదని ఒక రిఫరెన్స్ ఇవ్వండి నాకు. మీరు చూపించిన తర్వాత నేను చూపిస్తాను. అన్న లేని దానికి ఎలా చెప్తాం అన్న? ఎంత అజ్ఞానంగా మాట్లాడుతున్నాం అన్న. లేని దాని గురించి ఎలా మాట్లాడతాము? ఆ మాట నేను ఉన్న దాని అనాలి గురించి మీకు, మాట్లాడతాం కదా. అజ్ఞానంగా. ఉన్న దాని ఆ గురించి మాట మాట్లాడతామా, నేను లేని దాని అనాలి. గురించి మాట్లాడతామా? ఆ మాట నేను అనాలి అజ్ఞానంగా అని చెప్పి. మీరు ఎన్నోసార్లు బోల్డ్ సార్ అన్నారు. మీరు ఎవరిని? నన్నే అన్నారు. బోల్డ్ సార్ అన్నారు. మర్చిపోయినారు అంత లేకే. అట్లా మాట్లాడుతున్నారు కాబట్టి అంటున్నాను. మళ్ళీ మరి మీరంటే సంస్కారం, నేనంటే బలత్కారమా? మీరు ఈ రిఫరెన్స్ ఎప్పటికి చూపించలేరు కానీ అన్నా, నేను అదే ప్రశ్న మీకు వేస్తున్నా. ఇప్పుడు బైబుల్లో ఎక్కడైనా పౌలు తినకూడదని చెప్పాడా? పౌలు గారు తినలేదా? చాలా చెప్పండి. అంటే మీరు వేసిన ప్రశ్న నాకు అప్లై అయితే నీ కూడా అప్లై అవుతుంది అది. మీరు దీనికి చూపిస్తే దానికి చూపిస్తా. లేదని ఎలా చూపిస్తాను నేను? అంటే లేని చూపించాలా ఇప్పుడు మీకు? అయిపోయింది. అయిపోయింది. మరి మీరు కూడా చూపించండి. నేను కూడా మీకు ప్రశ్న వేస్తున్నాను. బైబుల్లో ఎక్కడైనా పౌలు తినలేదా? మీరు చూపిస్తే ప్రశ్న అంటే మీరు ప్రశ్న వేస్తారు, నేను ప్రశ్న వేయకూడదా? మీకు అర్థం కావట్లేదు. అన్న మీరు ప్రశ్న వేస్తారు అన్న, మీరు ప్రశ్న, నేను ప్రశ్న వేయకూడదా? అవునండి. ఇప్పుడు మీరు ప్రశ్న వేస్తున్నారు, చెప్పండి నాకు. పౌలు ఎక్కడా తినలేదు, పౌలు ఎక్కడా తినలేదు రిఫరెన్స్ చూపించండి నాకు. పౌలు గారికి ఎవరైతే ప్రసాదం ఇచ్చారు, విగ్రహార్పణం ఇచ్చారు, పౌలు నేను తినను బాబు, నేను తిననని ఎక్కడ చెప్పాడు చెప్పండి నాకు. కాదు, మీరు చూపించండి తిన్నట్టుగా అంటున్నా. ఆయన ఎంత అజ్ఞానంగా మాట్లాడతారా అన్న మీరు? అదే అర్థం. ఎంత అజ్ఞానంగా మాట్లాడతారా మీరు? నేను అదే చెప్తున్నా. సమాధానం చెప్పాను. బైబిల్లో నాకు అలాంటి సందర్భాలు ఎక్కడ కనిపించలేదు అని నేను ఒప్పేసుకున్నాను. నేను ఎందుకు కనిపించలేదు? ఎందుకనిపి బైబిల్లో రాయబడలేదు. ఎందుకు రాయబడలేదు? ఎందుకు దేవుడు రాయించలేదు. దేవుడు రాయించలేదు విషయము ఎందుకు రాయబడలేదు? బైబిల్లో దేవుడు రాయించలేదు. బైబిల్లో రాయించలేదు. దేవుడు రాయించలేదు లేదు అది. ఎందుకు సూటి ప్రశ్న. ఇప్పుడు సూటి ప్రశ్న మీకు ఎందుకుండదు? మీరు 100 ప్రశ్నలు వేయకండి అన్న. సూటి ప్రశ్న, సూటి సమాధానం. మీకు సమాధానం ఇచ్చే బైబిల్లో నాకు సందర్భం కనబడలేదు. ఒకవేళ మీకు తెలిస్తే మీ వాళ్ళు అవ్వట్లేదు చెప్పడము. మీ వల్ల అవటం లేదు, మీ ప్రశ్న వినటం లేదని. మీ ప్రశ్న వింటున్నాను, మీ ప్రశ్న సమాధానం ఇస్తున్నాను. నేను మీ ప్రశ్న కూడా వింటున్నాను, మీ ప్రశ్న సమాధానం కూడా ఇస్తున్నాను. కానీ మీకు సమాధానం ప్రశ్న వినటంలో ఒప్పుకోలేదు. మీకు ప్రశ్న విని ఒప్పుకోలేదు. సమాధానం ఎట్లా అవుద్దండి? మరి ఏ సమాధానం చెప్పాలి మీకు?
ఇప్పుడు చూపించండి తిన్నట్టుగా అంటున్నాను. మరి బైబిల్లో లేదు కదా అలా, మరి ఎందుకు అసలు లేదు సందర్భం అంటున్నావు? లేదు కదా బైబిల్లో. అలాంటి సందర్భాలు లేవు. పౌలు ఎవరైతే ప్రసాదం ఇస్తున్నట్టుగా, పౌలు తిన్నట్టుగా తినకపోనట్టుగా ఏదో బైబిల్లో సందర్భాలు లేవు. లేని దాని గురించి ఎలా మాట్లాడతాను నేను? ఎందుకు లేదు? అన్న మీరు ఇదే రిపీట్ చేస్తే కాల్ కట్ చేసేయండి, అయిపోయింది, పక్కన వెళ్ళిపోండి. అలాగా కట్ చేయొద్దు. మళ్ళీ ఏమి అజ్ఞానంగా ఎందుకు మాట్లాడతారన్న మీరు? సరే, మీరు ఇగో కట్ చేయండి, కానీ మీరు ఎప్పటికి చెప్పలేరు. మీకు సజెషన్ ఇస్తాను అన్న. మీరు ప్రశ్న కూడా వినలేరు. నేను మీకు సమాధానం కూడా ఇచ్చాను, మీకు మీరు నాకు సమాధానం తెలిసిన వివరణ correct గా మీకు ఇచ్చాను, కానీ ఇస్తే మీరు next ప్రశ్న నేను కూడా సమాధానం వినలేరు. చెప్తా. అంతా మీరు అజ్ఞానంలో ఉన్నారు. మీరు ప్రశ్న వినే ఓపిక లేదు మీకు. మీ అర్థమవుతుంది కానీ ప్రశ్న నేను వింటున్నాను, దానికి సమాధానం ఇస్తున్నాను, కానీ మీరు అది ప్రశ్న కూడా సమాధానం ఇవ్వడం కాదండి. ఎందుకంటే మీకు తెలుసు అది ఇప్పుడు మీ జవాబు- దగ్గర సమాధానం లేదు. అది ఒక విషయం లేని దాని గురించి ఊహించి మాట్లాడుతుంటారు మీరు. ఒకటి వినండి. నాకు ఆ ఆన్సర్ తెలియదంటే అది జవాబా? బైబిల్లో లేదు. అదే నేను మీరు answer తెలియదు తెలియదు అన్నప్పుడు అనటం లేదు. చెప్తున్నారు. పోనీ బైబిల్లో మీరు చూపించండి, పౌలు తినలేదని చూపించండి. అట్లా కాదు, నేను అట్లా ఎట్లా తిన్నాను కాదన్నా, అన్నాను అట్లా కదా. ఎట్లా కాదన్నా. ఎంత తిని అజ్ఞానంగా ఉండొచ్చు మాట్లాడుతుంది. అని మీ అంటున్నా. వాదన ఎవరైనా వింటే మిమ్మల్ని తిని తిడతారు. ఉండొచ్చు. ఏంటండి? మీ వాదన ఎవరైనా వింటే తిడతారు మిమ్మల్ని. ఇంత అజ్ఞానంగా మాట్లాడుతున్నారు మీరు. అంటే అయ్యయ్యో. అంటే మీరు వేసిన ప్రశ్నలకు సమాధానం ఇస్తాను. బైబుల్లో అక్కడ రాయబడలేదు, రాయబడిన దాని గురించి నేను మాట్లాడాను, అయిపోయింది, నా ఆన్సర్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మీరు కాదండి. ఇప్పుడు మీరు తినకూడదు అంటున్నారు కనుక తినలేదు మీరు- తినలేదని ఎట్లా చెప్తున్నారు మరి? ఆ? తిన్నాడని ఎట్లా చెప్తున్నారు రాయబడిన దాని గురించి? తినమని ఎందుకు చెప్తున్నారంటే పౌలు తన పత్రికలో రాశాడు. ఏమని రాశాడంటే అన్యుల దగ్గర వెళ్ళినప్పుడు మీకు ఏదైనా భోజనం మీద తినండి, ఏ విచారణ చేయక తినని చెప్పాడు. ఆ మాటను బట్టి నేనేమంటానంటే పౌలు ఒకవేళ సంఘానికి ఈ మాట చెప్పాడంటే పౌలు దాన్ని ఫాలో అవుతున్నాడు కనుక అదే మాట చెప్పాడు. అలా కాదు, ఇప్పుడు రాసింది అలా లేకపోతే కాదు, ఎలా కాదన్నా, బైబిల్లో ఉన్న కాదు అలా కాదంటారు మీరు. బైబిల్లో ఏమని ఉందండి? తిన్నట్టుగా మరి తినమని చెప్పాడు కదా, తినొద్దని చెప్పాడా? తినమని ఎక్కడ చెప్పారండి? 27 వచ్చిన ఇప్పుడు వరకు ఏం చదివారు మీరు? తినకని చెప్తున్నాడు అన్న. ఎంత అజ్ఞానంగా మాట్లాడతారన్న. అసలు మీకు ఎంత చదువుకున్నారన్న మీరు? అర్పించబడింది ఉంటే తినకండి అని చెప్తున్నాడు కదా అన్న. అన్యుల దగ్గర వెళ్తే ఖచ్చితంగా అక్కడ విగ్రహార్పితమే, పౌలు గారికి తెలుసు. అందుకే ఏ విచారణ చేయక తినమన్నాడు. కానీ ఒకవేళ ఎవడైనా బలహీనుడు వస్తే వాడిని బలహీనుడు అక్కడ ఉందా? ఇప్పుడు తినని వాడు ఎలాంటి వాడు చెప్పండి? బలహీనుడు ఇప్పుడు కాదు, అక్కడ ఎవరు వచ్చి చెప్తున్నట్టుగా ఉంది. ఒకవేళ వాళ్ళు వచ్చి చెప్తే అంటే ఎవరు వచ్చి చెప్తే అని ఉంది. ఒకవేళ ఒక వ్యక్తి వస్తున్నాడు, ఆ వ్యక్తి ఒక సూటి ప్రశ్న వేస్తాను మీకు. ఆ వ్యక్తి ఎవరైనా ఏమన్నట్టు? ఒకవేళ అంటే ఎవడైనా మీకు వచ్చి చెప్తే ఇది విగ్రహార్పితం అంటే తినొద్దన్నాడు. బలహీనమైన వాడు వచ్చి చెప్తే నాది మళ్ళీ అన్నా మీకు ఇష్టమైన వివరణ ఇవ్వద్దండి వాక్యంలో. మిమ్మల్ని సూటి ప్రశ్న వేస్తాను. మీరు చెప్పకుండా చెప్తున్న వ్యక్తి ఎవడు, అన్యుడా క్రైస్తవుడా? ఎవడైనా ఉంది, నేను ఎవరు అనలేను. వాళ్ళు వీళ్ళని నేను అనలేను కదా, మీరు అంటున్నారు. అనా అన్యుడైతే ఏమి అన్నాడు, సరే తింటున్నా మా వాడే అని అనుకుంటాడు, మా భోజనం పెడుతున్నా అన్నాడు. కానీ ఒకవేళ తినవద్దని ఒకటి చెప్తున్నాడు, దానికి అర్థం ఏంటంటే వాడు అన్యుడు కాదు. అర్పింపబడినది అని ఉన్నది కానీ తినొద్దు. అన్యుడు ఎందుకు చెప్తాడు అన్న? తినొద్దని ఎందుకు చెప్తాడు చెప్పండి? అన్యుడు ఎందుకు చెప్తాడు? తినొద్దు అని చెప్తుండా, అర్పింపబడినది అని చెప్తున్నారా? అవునన్నా, ఆ వ్యక్తి చెప్తున్నాడు విగ్రహానికి అర్పించినదని చెప్తున్నాడు. ఓకే, ఏం చెప్తున్నాడు? ఒక పర్సన్ వచ్చి ఈ పర్సన్ ఆ పర్సన్ అని లేదు. పౌలు ఏం చెప్తున్నాడు? మళ్ళీ మీకు కనీస జ్ఞానం ఉంటే మీరు ఈజీగా పట్టొచ్చు. అక్కడ చెప్తున్న వ్యక్తి ఎవరు? అక్కడ వ్యక్తి తినవద్దు అంటున్నాడు అంటే అక్కడ అన్యుడు చెప్తాడు. ఎవరు లేరండి, పౌలు ఊహించి చెప్తున్నాడు. అసలు అంటున్నాడు ఆడ ఎవరైనా అని అంటే ఊహించి చెప్తున్నాడా? ఆడ ఎవరు లేరండి బాబు. ఆడ ఒకవేళ అయితే అని అంటున్నాడు. ఎవరైనా అంటే ఆడ ఇంకా ఎవరు రాలేదు, చెప్పలేదు. సందర్భాలు చెప్తున్నాడు. చెబుతున్న వ్యక్తి ఎవరు ఉండొచ్చు? ఎవరై ఉండొచ్చు అంటే ఎవరైనా అని చెప్తున్నాడు అంతే. ఎవరైనా ఉండొచ్చు. కామన్ సెన్స్ ఉన్నవాడు ఏం చెప్తాడంటే ఇక్కడ ఎవడైనా అంటే ఏమన్నట్టు? కామన్ సెన్స్ ఉన్నవాడు ఏం చెప్తాడంటే అక్కడ ఒక వ్యక్తి తినవద్దు అని అంటున్నాడంటే, తినవద్దు అని చెప్తున్నాడంటే వాడు ఖచ్చితంగా అన్యుడు కాదు. బైబిల్లో ప్రతిదీ కూడా మీకు అన్నట్టుగా దొరకదు. కొన్ని విషయాలు మనం ఏం చేయాలంటే సందర్భాన్ని బట్టి విచారించి మనం అర్థం చేసుకోవచ్చు. ఆ కనీస జ్ఞానం కూడా మీకు లేకపోతే మీకు బైబిల్ ఎప్పటికి అర్థం కాదు మీకు.
మీకు నేను అదే చెప్తున్నా మీకు. అసలు మీకు ఎప్పటికీ అర్థం కాదు, మీరు బట్టిన చదువులో ఉన్నారు. మీకు సజెషన్ ఇస్తున్నా, వినండి. చెప్పండి. నేను కూడా మీకు సజెషన్ ఇస్తాను, మీరు వినాలి. నేను కూడా మీకు సజెషన్ ఇస్తాను, మీరు వినాలి. బావిలో కప్పలాగా అందులోనే ఉండకుండా మీరు నిజంగా దేవుణ్ణి ప్రార్థన చేసి అది కరెక్ట్ గా పరిశీలనగా చదువుకోండి, మీకు అర్థమవుతుంది. ఒకటే దాంట్లో ఇక ఇది చెప్పింది ఇక ఇదే కరెక్ట్ అని మొండి వైఖరితోని ఒకరు చెప్పిన దాని కింద ఉండకండి. ఇప్పుడు నేను కూడా మీకు సజెషన్ సార్, మీరు గటర్లో ఉన్న కప్ప పిల్లల్లాగా ఉండక కొంచెం గటర్లోంచి బయటకు వచ్చి ఆలోచించండి. నా చుట్టూ ఉన్నవారు ఎవరు, అన్యులా క్రైస్తవులా, అక్కడ అంగళ్ళు ఉన్నవాళ్ళు అన్యులా క్రైస్తవులా, మా చేనులో వస్తున్న పంట అన్యులు పండిస్తున్నారా క్రైస్తవులు పండిస్తున్నారా, ఇలాగా గటర్లోంచి బయటికి వచ్చి ఆలోచించండి, మీకు మహాజ్ఞానం అర్థమవుతుంది. మీరు ఇంకా గటర్లోనే ఉన్నారు, కప్ప పిల్లల్లా ఉన్నారు మీరు. ఇంకా కాపీ కొట్టకండి. కాపీ కాదు, మీరు ఏ భాష మాట్లాడతారో మీకు అదే భాష చెప్తేనే మీకు ఈజీగా అర్థమవుతుంది. మీకు చాలా టైం ఇచ్చాను, చివరిగా మీకు చెప్తున్నాను, మీకు తినాలంటే తినండి, తినవద్దంటే తినకండి. మీరు బలహీనులైతే, మీరు అజ్ఞానులైతే మీరు తినకండి, మీరు బలహీనులైతే తినకండి. మీరు జ్ఞానవంతులైతే అన్యులను కూడా రక్షించడానికి అన్యుల దగ్గర వెళ్ళండి, వారు పెట్టిన భోజనాన్ని తినండి, వారికి సువార్తను ప్రకటించండి, వారిని రక్షణ తీసుకురండి. మీరు రక్షించబడండి, మారుమనసు పొందండి మరలా నూతనంగా. నేను రక్షింపబడి చాలా కాలం అయింది, మీరు రక్షింపబడి చాలా కాలం అయింది. నేర్చుకున్న బట్టి చదువుతోని ఉండకండి దయచేసి, మీ మేలు కోరి చెప్తున్నాను. ఓకేనా అండి? సరే, మంచిది. మీ మొండి వైఖరి అసలు మార్చుకోరు కానీ ఎవరు తెలిసిపోయిందా? యూట్యూబ్ లో చూడండి, యూట్యూబ్ లో రక్షించబడండి బ్రదరు. ఓకే, మీరు కూడా రక్షింపబడండి. 18 సంవత్సరాలు ఏమో రక్షణ లేకుండానే వాక్యం బోధించారు, కానీ రక్షణ అనుభవంలోకి అప్పుడు నిజంగా తెలుసుకొని ఓహో ఇట్లుంటదా అని మళ్ళీ రక్షించబడ్డారు. సత్యమైన బోధనలో లేనప్పుడు మీరు రక్షించబడతారు. సత్యంలో ఉంటే మీకు ఇలాంటి పరిస్థితి రాదు. రక్షణ అనుభవంలోనికి రండి ఫస్ట్, అప్పుడు వాక్యం రక్షించబడి చాలా కాలం అయిపోయింది. మీ మనోనేత్రాలు తెరవబడకపోతే తెరవబడినంత కాలము మీరు ఇట్లాగే ఉంటారు. దయచేసి అందుకే మీ మనోనేత్రాలు కాదు కదా, మీకున్న కంటిని తెలుసుకుంటే చాలు. మీ కంటిని, శరీర సంబంధం కంటిని తెలుసుకోండి, చుట్టుపక్కల చూడండి ఎవరున్నారు, క్రైస్తవులు ఉన్నారా, ఎవరున్నారు. సాగర్ గారిని పట్టుకొని ఉట్టిగానే అజ్ఞానంతో అప్డేట్ అజ్ఞానంలో వెళ్ళిపోయినాడు, ఆయన అజ్ఞానంతోనే వెళ్ళిపోయినాడు, నో డౌట్. అందులో ఆయన అజ్ఞానంలోనే ఉన్నాడు, అజ్ఞానంలో వెళ్ళిపోయినాడు ఆయన. సరేలేనా, చాలా సేపు మాట్లాడుకున్నాము. ఈ వీడియో యూట్యూబ్ లో వస్తుంది కనుక మీరు దాన్ని చూడండి. ఓకే, బాయ్. వ్యక్తితోనే మీరు అసలు నిరూపించలేకపోయారు అన్న. జ్ఞానులకి అర్థమైపోతుంది అన్న, అజ్ఞానులకి ఏం అర్థమవుతుంది. సాగరన్నకి కనీస జ్ఞానం లేదు, అక్కడ అన్యుల దగ్గర వెళ్తే విగ్రహార్పితం ఇస్తారని కనీస జ్ఞానం మీకు లేదు, సాగరన్నకి లేదు. అలా కాదు, నేను అసలు సాగరన్నదా కాదు కానీ నేను ఒక సాధారణ విశ్వాసిని. మీరు ఎప్పుడైనా వీలైతే వచ్చినప్పుడు నన్ను నిజంగా కలవండి, అది మాట్లాడడం చాలా బాగుంటది. ఇప్పుడు వరకు మీతో మాట్లాడుకున్నాను, ఇప్పుడు వరకు మీ స్టాండ్ ఏంటో నాకు అర్థమైపోయింది, మీకున్న జ్ఞానం ఏంటో అర్థమైపోయింది. అట్లనే ఉంటారండి, దాంట్లోనే ఉంటారు. మీరు రక్షించబడండి, మీరు మారుమనసు పొందండి, పరలోకాన్ని చేరుకోండి, అది మిస్ అవ్వకండి, రక్షణ పోగొట్టుకోకండి ఈ బోధలోనే ఉంది. ఓకేనా? మీరు కూడా రక్షణ పొందండి. దేవుడు మిమ్మల్ని రక్షించును గాక, క్షమించును గాక. సేమ్ టు యు.